సరూర్ నగర్ స్టేడియంలో రేపటి బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుపై సస్పెన్స్ నెలకొంది. బీఆర్ఎస్ సభకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. నిరుద్యోగులు యువతని కాంగ్రెస్ నమ్మించి మోసం చేసింది అంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు అని ఆరోపిస్తోంది. యూత్ డిక్లరేషన్ ప్రకటించిన సరూర్ నగర్ స్టేడియంలోనే యువ సంగ్రామ సదస్సు పేరుతో బీఆర్ఎస్ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినిధి వాసు దీనికి సంబంధించి మరింత ఇన్ఫో ఇస్తారు. వాసు, బీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ ఎన్ని గంటలకు వేస్తోంది? కోర్టు నుంచి పర్మిషన్ వస్తుంది అన్న ధీమా ఉందా? రేపు సరూర్ నగర్ స్టేడియం గ్రౌండ్ లో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు కొద్దిసేపటి క్రితమే. సో రేపటి సరూర్ నగర్ నిరుద్యోగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కూడా ఆ పిటిషన్ లో బీఆర్ఎస్ నేతలు పేర్కొన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. లంచ్ మోషన్ పిటిషన్ బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి కిషన్ రెడ్డి దాఖలు చేశారు. మధ్యాహ్నం 2:30 హైకోర్టులో విచారణ జరిగే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. సో గత కాలంగా చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ ఇటు తారాస్థాయికి చేరింది. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది. మొన్నటి వరకు చూసుకుంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల విషయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ వస్తుంది. సో ఎక్కడైతే 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రియాంక గాంధీ ఇదే సరూర్ నగర్ గ్రౌండ్ లో యూత్ డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్స్ ప్రకటించారు. సో అక్కడే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ఆ యూత్ డిక్లరేషన్ ఎక్కడ అమలు కాలేదు. జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ఇచ్చిన విధంగా ఉద్యోగాలు ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము. సో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేరలేదు. కాబట్టి ఎక్కడైతే కాంగ్రెస్ ప్రకటించిందో అదే గ్రౌండ్ లో ఈ సదస్సు ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏర్పాట్లను కూడా పూర్తయినాయి. దాదాపు డయాస్ ఏర్పాట్లు, చుట్టూ గ్రౌండ్ మొత్తం కూడా ఫెన్సింగ్ వేయటము, బ్యారికేడ్స్ కట్టడము, మొత్తం హైదరాబాద్ సిటీ నిండా కూడా బోర్డ్స్ ఏర్పాటు చేయడము అన్ని కూడా జరిగిపోయాయి. కానీ రేపటి సభ రేపు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ సభ జరుగుతుందని ముందుగానే బీఆర్ఎస్ చెప్పింది. పోలీసులకు కూడా అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళు లెటర్ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ చివరి నిమిషంలో పోలీసులు నిరాకరించడం. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు హైకోర్టుని ఆశ్రయించడం. రైట్, థ్యాంక్ యూ వాసు.